नमस्कार, मी सौ मयुरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहुयाच्या ठळक बातम्या. यज्ञाप्रमाणे कुकर वाटपचा कार्यक्रम चालू. कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेबद्दल महिलांनी आनंद व्यक्त. रिकाम्या ताटांसह अंगणवाड्यांचा निषेध. सरकार ताबडतोब उत्तर देईल की नाही याची चिंता. सर्वसमावेशक शिक्षा चिंतेचे 21 दिवस. आमदार छावणी समोर आंदोलन. आजच्या सविस्तर बातम्या. एनआरआय काँग्रेस नेते कंदी श्रीनिवास रेड्डी यांच्या हस्ते नुकताच झालेल्या राखी पौर्णिमेच्या दिवशी प्रेशर कुकरचे वाटप अथकपणे सुरू आहे. लोकांची सेवा करण्याच्या एकमेव उद्देशाने त्यांनी थेट राजकारणात प्रवेश केला आणि KSR फाउंडेशनच्या माध्यमातून अनेक सामाजिक उपक्रम राबवले. लोकांची लाद त्यांना मिळत आहे. महिलांना ते बहिणी मानून प्रेशर कुकर वाटप करत आहे. असे ते गाव असो की शहर, प्रत्येक घराघरात पोहोचवण्याचा एक चांगला विचार, दृढनिश्चय घेऊन ते पुढे जात आहे. आज ते शहरातील रिक्षा कॉलनीचा भाग म्हणून साई मोहना रेड्डी यांनी कुकरचे वाटप केले. ప్రతి ఒక్కరికి ఎవరు పోరు దయచేసి సహకరించండి. సింగిల్ రండి, టోకెన్ ఇవ్వండి, అది తీసుకుంటాం. ఉంది మంచి మీరు చూడండి. ఇంటికాడ పోయిన తర్వాత టోకన్లు తీసుకోలేదు, వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. ఎకల కష్టంతో సంపాదించిన డబ్బు, అన్ని ట్యాక్స్లు, అన్ని నా KSR ఫౌండేషన్ ద్వారా చేస్తున్న ఈ కుక్కర్ల పంపిణీ ప్రోగ్రాంకి మహిళలందరికీ ఒక చిరుకానుక ఇవ్వాలి అనేది ఆయన కోరిక. కాబట్టి అది స్వీకరించడానికి వచ్చిన మహిళలందరూ కూడా చాలా థ్యాంక్స్ అండి. మీ అన్న ఇస్తున్నాడు, మీ తమ్ముడు ఇస్తున్నాడు, మీ కొడుకు ఇస్తున్నాడు. వాళ్ళు ఇస్తే ఎంత ధైర్యంగా తీసుకుంటారో అంత ధైర్యంగా తీసుకోండి. ఇది దొంగ సొమ్ము కాదమ్మా. కష్టపడి రెక్కల కష్టంతో సంపాదించిన డబ్బు, అన్ని ట్యాక్స్లు, అన్ని GSTలు కట్టి మరీ తీసుకొచ్చిన డబ్బు. ఇట్లా సీజ్ కూడా చేసిండ్రు. 3000 కుక్కర్లని అక్కడ ఉంచిండ్రు. అయినా మళ్ళీ మేము కొన్ని తీసుకొచ్చినాం. కాబట్టి మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. తీసుకోండి, ఇది మీ హక్కు అనుకొని తీసుకోండి. 15 సంవత్సరాల నుంచి మీరు ఒక మనిషికి ఇస్తున్నారు. ఎవరు అని నేను ఏమనను, చాలా మందికి మీరు అవకాశాలు ఇస్తున్నారు. 15-20 సంవత్సరాల నుంచి ఏం మార్పు లేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీరు అదే వ్యక్తికి ఇచ్చినా ఏం మార్పు ఉండదు, అది మాత్రం కన్ఫర్మ్ అండి. కాకపోతే కంది శ్రీనివాస్ రెడ్డికి మీరు ఆశీర్వదించి ఒక అవకాశం ఇస్తే, ఆయన చేస్తా అంటున్నాడు కదా, ఖచ్చితంగా చేస్తారు. నా భర్త ఏం చేస్తారు అనేది నాకు తెలుసు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఆయన ఏం తీసుకొని వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళి ఆయన సొంత తెలివితేటలతో, కష్టంతో ఆయన కోట్ల సంపాదించిండు. కాబట్టి అవన్నీ తీసుకొచ్చి మీ అందరికీ ప్రజాసేవ చేస్తా అనుకున్న ఒక వ్యక్తి కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చి మీ అందరికీ, ఆయనకి మీరు ఆశీర్వదించి ఒక అధికారం ఇస్తే, మీరందరూ మద్దతు చూపించి మేము నీ అనుకున్నాం సీనన్న అంటే మీ అందరు ముందుండి ఆయన నడిపిస్తారమ్మా. ఖచ్చితంగా ఆదిలాబాద్ రూపురేఖలు ఆయన మారుస్తారు. సార్ అవకాశం ఇచ్చి చూడండి. 5 సంవత్సరాల తర్వాత నేను ఈ మాట మిమ్మల్ని అడగాల్సిన పని ఉండదు. మీరే ఆయన नम्मी वస్తారు. समस्या सोडवण्यासाठी अंगणवाड्या सरल्या आहेत व सर्व कर्मचाऱ्यांनी आपल्या कर्तव्यावर बहिष्कार टाकून आंदोलनाचा मार्ग स्वीकारला. आदिलाबाद जिल्हाधिकारी कार्यालयासमोर तंबू ठोकून निदर्शने केले. संपाच्या 9व्या दिवसाचा एक भाग म्हणून त्यांनी रस्त्यावर रिकाम्या बांधांना बॅरिकेड लावून अभिनव पद्धतीने निषेध केला. तेलंगणा रैतू संघमचे जिल्हाध्यक्ष बंडी दत्तात्री यांनी त्यांना पाठिंबा दिला. राज्य सरकारने संयुक्त कृती समितीला चर्चेसाठी बोलवून मागण्या तातडीने सोडवाव्यात असे ते म्हणाले. सर्वोच्च न्यायालयाच्या निकालानुसार राज्यातील सर्व अंगणवाड्या ग्रॅच्युइटी देण्यात यावी. सेवानिवृत्तीचे फायदे दिले पाहिजेत. त्यांना शिक्षकांना 10 लाख आणि मदनीसांना 5 लाख द्यायचे आहे. निम्मा पगार पेन्शन म्हणून ठरवावा असे ते म्हणाले. अपघात विम्याची सुविधा द्यावी. या सर्व समस्या सरकारने तातडीने सोडवायची मागणी त्यांनी केली. తెలంగాణ రైతు సంఘం తరపున అంగన్వాడీల సమ్మెకు పూర్తి మద్దతు తెలపడానికి మేము ఈరోజు రావడం జరిగింది. వాళ్ళ న్యాయమైనటువంటి సమస్యలు, ఈరోజు చాలని వేతనాలతోటి ఈరోజు పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ ఉద్యోగులు, టీచర్సు, ఆయాలకు సంబంధించినటువంటి అంశంలో మీకు తెలుసు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్ తోటి వాళ్ళు పోరాటం అనేటువంటి చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం స్పందించకపోవడం అనేటువంటి శోచనీయం. అందుకని
తెలంగాణ రైతు సంఘం తరపున ఈ 9వ రోజున మేము మద్దతు తెలియజేయడానికి వచ్చాము. వీళ్ళ సమ్మెను పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్చించి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి ఖచ్చితంగా ఈ सम्मेకు పూర్తి స్థాయిలో తెలంగాణ రైతు संघम मदत తెలియజేస్తా ఉన్నది. अनिवासी भारतीय आणि काँग्रेस नेते कंदी श्रीनिवास रेड्डी आदिलाबादमधील त्यांच्या फाउंडेशनच्या माध्यमातून यापूर्वी कधीही न झालेले अनेक सामाजिक सेवा कार्यक्रम हाती घेत आहे. नव्याने निवडलेल्या प्रेशर कुकरच्या वितरणाला अभूतपूर्व प्रतिसाद मिळत आहे. आदिलाबाद शहरातील अनेक वसाहतींमध्ये कुकरचे वाटप करण्यात आले आहे. त्यामुळे लोक त्यांच्यावर खुश आहे. स्थानिक नेते आणि लोकप्रतिनिधी त्यांना आजवर कोणत्याही भेटवस्तू कोणीही नेत्यांनी दिले नसून अधिकार किंवा पद नसतानाही कंदी श्रीनिवास रेड्डी कुकरचे वाटप करत असल्याने महिलांकडून आनंद व्यक्त होत आहे. त्यांचा पाठिंबा त्याला नक्कीच असेल असे लोक सांगत आहे. ఇలాంటి వాళ్ళకు మనం వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు ఇంకెక్కువ మందికి సేవ చేస్తారు కాబట్టి ఇలాంటి వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి మనం అందరం కలిసి. సార్ గారు మాకు కుక్కర్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. మా ఏరియాలో ఎవరు వచ్చినా ఏమీ చేయలేదు. ఎంతో మంది సార్లు వచ్చిండ్రు, ఎందరో నాయకులు వచ్చిండ్రు. ఎవరు ఏమి వచ్చినా ఏమి ఇచ్చేవాళ్ళు కాదు సార్. ఫస్ట్ టైం మా ఏరియాలో వచ్చిండ్రు. మా అందరికీ హ్యాపీకరంగా గల్లీలో ప్రతి ఒక్కరికి కుక్కర్ పంపిణీ చేసిండ్రు. చాలా సంతోషంగా ఉంది. ఇంకా ముందు ఏం చేసినా మేము సార్కి సహాయపడతామని కోరుకుంటున్నాం. కంది శ్రీనివాస్ ఇస్తున్నాడు, మాకు అన్నదానం చేస్తున్నాడు. మాది కాంగ్రెస్ పిల్లలు బడికి పోతారు సగా పొద్దున్నే జల్దీ వంట అవుతుంది. ఇక అంత మంచిగా అనిపిస్తున్నది, సంతోషం ఉన్నది. మంచిగా ఉంది, సంతోషం అనిపిస్తుంది ఇచ్చినందుకు. కాంగ్రెస్ ముందు ఉండే మంచిగా, ఇప్పుడు అట్లా మంచిగా రావాలి. अच्छा है सर, చాలా చాలా థ్యాంక్స్ సార్. మాకు మంచిగా ఉన్నది. अभी तक कोई भी नहीं देते भी घर को आए मार के कोई भी नहीं दिए. आपका बहुत बहुत शुक्रिया, आप दिए हमको. చాలా సంతోషంగా ఉన్నది సార్. కేఎస్ఆర్ ఫౌండేషన్ ఇంత పెద్ద ఆడవాళ్ళ కోసం ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. హ్యాపీగా ఉంది సార్. ఎప్పుడు ఎవరు మా ఏరియాలో వచ్చిన వాళ్ళు ఏమి ఇవ్వలేదు, సార్ ఇచ్చిండ్రు. చాలా సంతోషంగా ఉంది సార్. పోషక విలువలు నిజంగానే చాలామంది అనారోగ్యంగా పాడవుతున్నారు కదా, అంటే తెలియదు వంట ఎలా చేయాలి, దేంట్లో చేయాలి అనేది. కొందరికి తెలిసిన వాళ్ళు చేస్తున్నారు, కొందరికి తెలియని వాళ్ళు చేయట్లేదు. ఇప్పుడు దీంట్లో చేస్తే అందరికీ మంచి పోషకాహారాలు దొరుకుతాయి, పౌష్టికాహారాలు వస్తాయి అనేసి చేస్తారు సార్. సంతోషం. अच्छा लग रहा था, बहुत अच्छा लग रहा. हमारे को तो खुशी हो रही. ये एक करे और भी करना, उन्होंने तरक्की पे आना, उनको साथ हम देते, उनको लाते हम. हमारे गली में कोई भी नहीं आए, कोई पूछा नहीं हमारा दुख दर्द, कोई नहीं पूछा हमारे, कुछ भी नहीं करा हमारे वास्ते, कोई भी नहीं, कोई नहीं करे हमारे को. इसलिए हमारे को बहुत अच्छा दिख रहा, बहुत अच्छा लग रहा हमारे. बेशक रहना उन्होंने गरीब के साथ, गरीब को साथ देना, दुआ लेना, उनके बच्चों को, उनके पत्नी को, उनको सब बहुत आशीर्वाद मिलेगा. बिल्कुल बेशक रहेगा, मैं आशीर्वाद दूंगी. చాలా మంచిగా అనిపిస్తుంది. ఆయన రావాలా, ఆయన గెలాలా, వాళ్ళు మంచిగా ఉండాలా, మాకు సంతోషం అనిపిస్తుంది. गणेश नवरात्र उत्सव आदिलाबाद जिल्ह्यात मोठ्या थाटात सुरू झाला आहे. सुंदर सजवलेल्या मंडपात गणेश विराजमान झाले आहे. सोमवारी सायंकाळी विशेष पूजा करण्यात आली. जिल्हाधिकारी राहुल राज यांनी आपल्या कुटुंबासह शहरातील कुमार जनता गणेश मंडपाला भेट देऊन विशेष प्रार्थना केली. पुजाऱ्यांनी वैदिक मंत्र उच्चारात त्यांना भगवंतांना आरती अर्पण केली व तीर्थप्रसाद प्राप्त केले. यावेळी सनातन हिंदू उत्सव समितीचे सदस्य आणि मंडप व्यवस्थापकांच्या हस्ते जिल्हाधिकारी दाम्पत्याचा शाल श्रीफळ देऊन सन्मान करण्यात आला.
NRI KSR फाउंडेशनचे अध्यक्ष आणि काँग्रेस नेते कंदी श्रीनिवास रेड्डी यांच्या समाजसेवा कार्यक्रमांना मतदारसंघात चांगलाच प्रतिसाद मिळत आहे. नित्य अन्नदान, रुग्णवाहिका, पिण्याच्या पाण्याची सोय, लग्नाला भेटवस्तू, दुर्दैवी व्यक्तींना जीवनावश्यक वस्तूचे वाटप असे अनेक कार्यक्रम हाती घेतलेले कंदी श्रीनिवास रेड्डी महिलांना प्रेशर कुकरचे वाटप करत आहे. ते त्यांना आपल्या बहिणी मानत आहे आणि ते तसे वागत आहे. अनेक वसाहतींमध्ये वितरणाचे कार्यक्रम यापूर्वीच झाले आहे. मंगळवारी सकाळी त्यांची पत्नी साई मौना रेड्डी यांच्या नेतृत्वाखाली आदिलाबाद शहरातील रामनगर प्रभागातील महिलांना प्रेशर कुकर देण्यात आले. जनतेची सेवा करण्याच्या एकमेव उद्देशाने ते अमेरिकेतून आदिलाबादला आले असून लोकांनी त्यांचे कौतुक करत आहे. మౌనికా రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా మన ఆదిలాబాద్లో మనం పుట్టి 2 సంవత్సరాలు దాదాపు నాకు తెలిసి సొంత డబ్బులతోటి పంచింది ఎవరు లేరు. ఎవరైనా రాజకీయ నాయకులు కానీ ఏదైనా వచ్చిందంటే స్వార్థం కొరకు లాభాల కొరకు సంపాదించిన సంపదని ఇవాళ ఒక ఆదిలాబాద్కు 50% ఖర్చు పెడుతుందనే మహనీయుడు మనకు ఆదిలాబాద్లో పుట్టినందుకు గర్వపడాలని చెప్పి మీ అందరిని కోరుతాం. ఈరోజు మహిళలకు కుక్కల పంపిణీ అనేది మరి ఎంతో గొప్ప కార్యక్రమాన్ని మనం చెప్పుకోవాలి. ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఇంతవరకు మనకు మహిళలకు చేసింది ఏమీ లేదు. మరి ఈరోజు చూస్తే కంది శ్రీనివాస్ రెడ్డి ఎక్కడ విన్నా అదే పేరుంది. మనము ఎంతో ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. కేఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఇది ఒకటే కాదండి, చాలా చేసిండ్రు. నిత్యాన్నదానం నడుస్తుంది. ఇప్పుడు ఆఫీస్లో ప్రజాసేవ భవన్లో రోజుకు 1000 మంది అయినా భోంచేస్తారు. వర్షాకాలం వచ్చిందంటే అక్కడ వాళ్ళకి వంట సరుకులు డైలీ పని చేసుకునే వాళ్ళకి ఇప్పుడు కూలీలు ఉన్నాయి కదమ్మా, వాళ్ళకి ఎట్లా అనేసి తనే వెళ్ళి తన చేతులతోనే ఆయన నిత్యావసరాలు పంచిన రోజులు కూడా ఉన్నాయి. నేను ఎంతైనా సంపాదించని అందులో 50% ఆదిలాబాద్ ప్రజలకి ఖర్చు పెడతా, 50% నీకు నా పిల్లలకు ఉంటుంది. కాబట్టి మిగతా 50% మీద ఆశ పెట్టుకోవద్దు. నేను వాళ్ళకే ఖచ్చితంగా ఖర్చు చేస్తా అని చెప్పిండ్రు ఆయన. ఏ ఆశతో రాలేదమ్మా, ఒక ఆశయం పెట్టుకొని వచ్చిండ్రు నా భర్త. ఆదిలాబాద్ ప్రజలని అభివృద్ధి చేయాలని ఆశయం పెట్టుకున్నారు ఆయన. కాబట్టి ఆయన మీరు ఒక్కసారి ఆశీర్వదిస్తే ఆయన మీ అందరినీ ఆదిలాబాద్ రూపురేఖల్ని మార్చి ఎట్లా మారుస్తారు అనేది కూడా మీరు చూడండి. మంచి కంపెనీలు వస్తాయి, ఐటీ కంపెనీలు, ఫ్యాక్టరీలు అవన్నీ తీసుకొచ్చి ఒక 20,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలన్నది ఆయన ఆశయం. కాబట్టి ఫౌండేషన్ ద్వారా ఎన్నో చేస్తున్నారు. కాకపోతే మీరు ఆశీర్వదిస్తే గవర్నమెంట్ ద్వారా కూడా ఆయన ఎన్నో చేస్తారు మీకు. కాబట్టి ఒక్కసారి నా భర్తకి మీరు అవకాశం इव्हाలని నేను కోరుకుంటున్నాను. काँग्रेसचे राज्य नेते कंदी श्रीनिवास रेड्डी यांनी त्यांच्या कुटुंबासह आदिलाबाद जिल्हा केंद्रातील प्रजासेवा भवन येथे गणनाथ याचे विशेष पूजादी कार्यक्रम केले. प्रजासेवा भवन शिबिर कार्यालय वैदिक विद्वानाच्या वैदिक मंत्रांनी आध्यात्मिक सौंदर्याने भरले होते. काँग्रेस नेत्यांसह कार्यालयातील कर्मचाऱ्यांनी पूजा करून तीर्थप्रसाद घेतला. कंदी श्रीनिवास रेड्डी यांनी सर्व लोक सुखी आणि दुग्धजन पिकांनी पूर्ण राहो अशी प्रार्थना केली. परमेश्वर प्रीत्यर्थम प्रकारेण कलुषं निधाय आकर्षे सुधाः मूले तत्र स्थितो ब्रह्मा मध्ये सहितास्मिन् प्रकारे सावित्री मंगलम् गणाम्बिकायै नमः. ओम सुमुखच्चे गजा दानवेंद्र महाबला बोल गजानन महाराज की जय, विघ्नेश्वर भगवान की जय. संगदा पादारविंदोर्पाद्यं हस्तोर्यागं हस्ताभ्यो प्रभुते पुरुषात्मनं एवं अक्षरान्तर्पयामि. तथा यज्ञोपवितं आयुषमग्रं प्रतिमंच शुभ्रं ताम्योपवेस्तयं. विघ्नेश्वराय नमः, विगणनाय नमः, विघ्नराजाय नमः, नमः गजाननाय नमः. अरटी पंडु आपेलु चंद्रो असहा मंगलम
DMHO डॉक्टर नरेंद्र राठोड म्हणाले की क्षयरोग निर्मूलनासाठी सर्वांनी काम केले पाहिजे. मंगळवारी जिल्हा क्षयरोग प्रतिबंधक कार्यालयात आयोजित कार्यक्रम अनेक क्षयरोग त्रस्तांना पोषण किटाचे वाटप करण्यात आले. फ्रोटिकाइड फ्रूट घेतल्यास हा आजार लवकर बरा होतो असे ते म्हणाले. क्षयरोगग्रस्तांना पोषण आहार देण्यासाठी दात्यांनीही पुढे येण्याचे आवाहन करण्यात आले. त्यांच्यासोबत क्षयरोग प्रतिबंधक अधिकारी श्रीकांत हे होते. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 3వ రోజు టీబీ అవేర్నెస్ డే మరియు ఏదైతే టీబీ పేషెంట్కి న్యూట్రిషన్ కిట్ డిస్ట్రిబ్యూషన్లో భాగంగా విషయ మిత్ర అంటారు ఎవరైతే వాళ్ళకి ఆ పోషకాహారాల కోసం ఒక కిట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మన డిస్ట్రిక్ట్ టీబీ ఆఫీస్లో. టీబీ పేషెంట్కి మనకు చాలా వరకు వాళ్ళకి న్యూట్రిషన్ ఎక్కువ ప్రోటీన్ డైట్ ఉంటే వాళ్ళు తొందర రికవరీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అందులో భాగంగా మనం నిక్షయ పోషణ యోజన కింద మనం 500 రూపీస్ పేషెంట్స్కి రెగ్యులర్గా ఎవరి మంత్ ఇస్తున్నాం. కానీ అది ఎక్కడ సరిపోదనే ఉద్దేశంతో ఎవరైనా దాతలు ఒక పేషెంట్ ఇప్పుడు నేను 3 టీబీ పేషెంట్ని దాత తీసుకున్నాను. వీళ్ళకి ప్రతి నెల వాళ్ళకు నెలకి సరిపడేంత ఒక న్యూట్రిషన్ అంతా ఒక కిట్ ఇవ్వడం జరిగింది. विशेष पूजासाठी भाविकांनी लंबोदराला निरोप दिला. विनायकाच्या मूर्तीजवळच्या तलावात विसर्जित करण्यात आले. विशेष पूजा करून आणि पुष्पहार अर्पण केल्यानंतर चांदाटी नदीत विसर्जित केले. त्यांनी जय बोलो गणेश जी की अशा जयघोषणा केल्या. संपूर्ण परिसर लहान मुलांसह मोठ्यांनी गजबजलेले होते. त्यांनी कार आणि मोटरसायकलवर जाऊन भक्तिभावाने गणपतीचे विसर्जन केले. आलेल्या भाविकांनी प्रसादाचे वाटप करण्यात आले. तेलंगणा शिक्षण विभागात कार्य करत सर्वसमावेशक शिक्षण कर्मचाऱ्यांनी चिंता व्यक्त केली आहे की त्यांच्या सेवा नियमित केल्या पाहिजे आणि नोकरीच्या सुरक्षतेसाठी किमान वेळ वेतन श्रेणी लागू केली पाहिजे. आपल्या मागण्यासाठी ते अथक लढा देत आहे. त्यांनी आदिलाबाद जिल्हा केंद्रात जिल्हाधिकारी कार्यालयासमोर तंबू ठोकला असून गेल्या 21 दिवसापासून ते आंदोलन करत आहे. शासनाकडून अद्याप कोणताही प्रतिसाद न मिळाल्याने चिंता वाढतच आहे. त्याचाच एक भाग म्हणून छावणीतून रॅली काढून आमदाराच्या छावणीसमोर सत्याग्रहाला सुरुवात झाली आहे. त्यांनी डोक्यावर टोपी व गळ्यात फलक लावून अभिनव पद्धतीने निषेध केला. ఉద్యోగుల ఐక్యత ఎమ్మెల్యే గారు సమగ్ర శిక్ష ఉద్యోగులు 22వ రోజుకు చేరింది. మా దీక్షలు మా కడుపులు కాల్తా ఉన్నాయి. మాకు ఇప్పటికి కూడా రూపాయి గత నెల జీతం కూడా లేదు. అంటే 2 నెలలుగా వేతనాలు లేవు. మా బతుకులన్నీ ఆగమైతా ఉన్నాయి. ఇంత ఉద్యమం చేస్తే కూడా ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, విద్యాశాఖ మంత్రి గారు కావచ్చు ఇప్పటికీ ఆలోచన చేయకపోవడం ఎంతవరకు సమంజసమో ముఖ్యమంత్రి గారు ఆలోచించాలా. ఈ పార్టీ కార్యాలయం నుంచైనా
ముఖ్యమంత్రి గారికి దిశానిర్దేశం జరిగి 33 జిల్లాల నుంచి ఆయనకు ఖచ్చితంగా చెప్పి మా అందరి సమస్యలను పరిష్కరించే విధంగా ఎమ్మెల్యే గారు చూస్తారనే ఆశాభావంతో ఇక్కడికి రావడం జరిగింది. మేము ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదు, మా బానిసత్వానికి వ్యతిరేకం, మా బానిస సంఖ్యలకు వ్యతిరేకం. మాకు రెగ్యులరైజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. గత 2 దశాబ్దాలుగా పనిచేస్తున్న మేము అర్హులమా కాదా, మేము తెలంగాణ बिड्डలం కాదా? मुख्यमंत्री गारू दयచేసి ఒక్కసారి आलोचना చేయండి. टीडीपी नेत्यांनी नारा चंद्रबाबू नायडू यांच्या अटकेचा निषेध केला. आदिलाबाद जिल्हा मुख्यालयातील NTR चौकात आंदोलन सुरू झाले. टीडीपी नेते गुल्लापल्ली आनंद म्हणाले की माननीय नारा चंद्रबाबू नायडू तेलंगाच्या कल्याणासाठी आणि विकासासाठी उभे आहेत. त्यांना बेकायदेशीरपणे अटक करण्यात आली आणि सीएम जगन सैतानी यांनी घेतल्याचा आरोप केला आहे. जनतेचे प्रभू मांडून ते सत्तेचा गैरवापर करत असल्याचे ते म्हणाले. त्यांचे नेते चंद्रबाबू यांच्या अटकेचा ते तीव्र निषेध करतात. येत्या काही दिवसात आंध्राचे लोक जगन यांना योग्य सल्ला देतील असे हितऊ म्हणाले. మరి ఆంధ్రప్రదేశ్లో స్కిల్ డెవలప్మెంట్ అనే స్కీమ్ని ప్రవేశపెట్టి మరి 2,80,000 మందికి ట్రైనింగ్ ఇస్తే 80,000 పై చీలుకు వారికి శాశ్వత ఉద్యోగం వచ్చి ఈనాడు వాళ్ళు ఉన్నత స్థితిలో ఉంటే మచ్చలేని మా నాయకుడు 42 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఆయన ఒక విజన్ ఉన్న వ్యక్తి, అభివృద్ధికి మారుపేరు చంద్రబాబు నాయుడు. అట్లాంటి వ్యక్తిని మరి ప్రజాస్వామ్యంలో మరి న్యాయస్థానాల కన్నా న్యాయం జరుగుతుందనంటే మరి ఈనాటికి మరి మా నాయకుడు మరి జైల్లో ఉన్నాడంటే ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరి ఇదేదో రాజరిక పరిపాలన అనుకుంటున్నాడు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో మరి ఒకనాడు కాకుంటే ఒకనాడైనా న్యాయం జరిగి మా నాయకుడు బయటికి వస్తాడు. ఆదిలాబాద్ తెలుగుదేశం పార్లమెంటు నుంచి మేము ఈనాడు చంద్రబాబు నాయుడికి సపోర్ట్గా ఈనాడు దీక్ష నిర్వహిస్తున్నాం. अन्नदान हे सर्वश्रेष्ठ आहे. काँग्रेसचे प्रदेश नेते कंदी श्रीनिवास रेड्डी यांनी समाजसेवेच्या कार्यक्रमांनी लोकांची मने जिंकली. KSR फाउंडेशनच्या माध्यमातून प्रजासेवा भवनात नित्य अन्नदान चालू केले. आजपर्यंत कोणत्याही नेत्याने असे अन्नदान दिले नाही, पण कंदी श्रीनिवास रेड्डी हे असे अन्नदान अव्याहतपणे सुरू ठेवत आहे आणि लोक त्यांना आशीर्वाद देत आहे. సమర్థులు పదవులెక్కి రాజ్యమేలెరో, సమర్థులు చోద్యానికులేమో సేవ చేస్తూ ఆగి ఉన్నారో. విశ్వాసుడు సమర్థుడు మనసైనన్నా, నికరంగా నిలబడతాడు మన తోడన్నా. జై 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 కందిసీనన్నా अंगणवाड्यांची चिंता कायम. संपाचा एक भाग म्हणून 9व्या दिवशी बेला मंडळ केंद्रात रिकामा पाट्या धरून निषेध केला. जोपर्यंत सरकार त्यांच्या मागण्या पूर्ण करत नाही तोपर्यंत लढा देणार असल्याचे त्यांनी सांगितले. किमान वेतन 26,000 देण्यात यावे, पेन्शनची सुविधा देण्यात यावी असे नमूद केले आहे. या प्रकरणी सरकारने तातडीने उत्तर द्यावे असे आवाहन त्यांनी केले. जिंदाबाद 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 सीएटीयू जिंदाबाद 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 सीएटीयू जिंदाबाद सीएटीयू
సమ్మె బాటను పట్టడం జరిగింది. మరి ఈ సమ్మె బాటను పట్టి ఈ రోజుకి 9వ రోజు గడుస్తున్నా గానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూలమైనటువంటి సందేశం ఇవ్వకపోవడంతో మా యొక్క సమ్మెను మేము ఇంకా నిర్విరామంగా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా అంటే రకరకాలుగా మేము విన్నవించుకోవడం జరుగుతుంది. ప్రజాప్రతినిధులకు కానివ్వండి, అందరికీ కూడా విన్నవించుకోవడం జరుగుతుంది. మేము చేసే ఏదైతే అధికారులకి కలెక్టర్లకి ప్రభుత్వం ఆదేశం ఇచ్చిందట, ఏదైతే సెంటర్ల యొక్క తాళాలను పలగొట్టి వారు అంటే అంగన్వాడీ ఉద్యోగస్తుల యొక్క సేవలు ఎక్కడికి కూడా ఆగుతలేవు, వారి వంతుకు మేము ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లను చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. కానీ నిజంగా ప్రభుత్వము ఒకసారి ఆలోచించండి, మేము అంగన్వాడీ ఉద్యోగస్తులు చేసేటువంటి సేవలను అందిస్తున్నారా? అసలు ఆ సేవలు ఈ రోజు జరుగుతున్నాయా? ప్రభుత్వం నామమాత్రంగా ఏ విధంగా వీళ్ళను బెదిరించాలి, ఏ విధంగా సమ్మె నుంచి విరమింపజేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ ఈ निर्णयाలకి ప్రభుత్వమే తెల్లవారి బాధ్యత వహించాల్సి वस्तुंदी. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. यज्ञाप्रमाणे कुकर वाटपचा कार्यक्रम चालू. कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेबद्दल महिलांनी आनंद व्यक्त. रिकाम्या ताटांसह अंगणवाड्यांचा निषेध. सरकार ताबडतोब उत्तर देईल की नाही याची चिंता. सर्वसमावेशक शिक्षा चिंतेचे 21 दिवस. आमदार छावणी समोर आंदोलन. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.